అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. స్వీకరణకు తిరస్కరణకు నడుమ స్వీయ చిత్తాన్ని నిలిపిన సత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమెన్. అధ్యయనానికి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. అధ్యయనంలో భాగంగా నవనిబంధన తొలి లేఖనమైన పౌలు గారి తొలి థెస్సలోనిక పత్రికను ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. నవనిబంధన నేపథ్యాన్ని నిన్నటి దినం యేసు ఉద్యమంతో, క్రీస్తు సంఘటనతో ముడిపెట్టుకొని విశ్లేషించుకున్నాము. ఆ తర్వాత పౌలు పత్రికలలో వ్యక్తమయ్యే భావజాలాన్ని గురించి టూకీగా మనం నిన్నటి దినం ప్రస్తావన చేసుకున్నాం. ఈవేళ తొలి లేఖనమైన తొలి లేఖ అయిన థెస్సలోనికయ తొలి పత్రికను గురించి అధ్యయనం చేసుకుందాం. థెస్సలోనికయ పత్రికను అధ్యయనం చేసుకోవటానికి ఉద్యమించే ముందు థెస్సలోనిక పట్టణ నేపథ్యాన్ని గురించి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. మాసిదోనియా ప్రాంతంలో ఉన్న గ్రీసు దేశానికి సంబంధించిన మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖమైన ఓడరేవు ఈ థెస్సలోనికయ పట్టణం. అంతేకాకుండా ఈ పట్టణానికి ఉన్న మరొక ప్రాధాన్యత ఏంటంటే, రోము నగరం నుండి బైజాంటైన్ నగరం వరకు, రోము నుండి బైజాంటైన్ వరకు కూడా సాగే ఒక అంతర్జాతీయ రహదారి ఈ పట్టణం మీదుగా పోతుంది. అంటే థెస్సలోనిక పట్టణంలో ఒక ప్రముఖమైన ఓడరేవు ఉన్నది. అలాగే ఒక అంతర్జాతీయ రహదారి ఈ పట్టణం మీదుగా పోతూ ఉంటుంది. అందుకని ఈ పట్టణం చాలా ప్రాముఖ్యమైన కేంద్రంగా చరిత్రలో విలసిల్లుతూ వచ్చింది. పౌలు గారు తన రెండవ సువార్త వ్యాపక యాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించి అక్కడ తన సంఘాన్ని స్థాపించటాన్ని, అనేక ఉపద్రవాల నడుమ ఆయన సంఘాన్ని స్థాపించటాన్ని కూడా మనం అపోస్తలుల పనుల పుస్తకంలో చూస్తామన్నమాట. ఇక ఈ నగర నిర్మాణ నేపథ్యాన్ని గురించి 1-2 మాటలు మనం చెప్పుకుందాం. గ్రీకు సామ్రాజ్య అధినేత అయిన అలెగ్జాండర్ ద గ్రేట్, అతని సవతి చెల్లెలు పేరు థెస్సలోనిక. అలెగ్జాండర్ సవతి చెల్లి పేరు థెస్సలోనిక. ఆమె భర్త కసాండర్ 315వ సంవత్సరం క్రీస్తు పూర్వం 315వ సంవత్సరంలో అతని భార్య పేరు మీదుగా ఈ థెస్సలోనిక అనే పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో పైడ్నా అనే చోట ఒక యుద్ధం జరిగింది. ఈ పైడ్నా యుద్ధంలో ఈ పట్టణాన్ని గ్రీకుల దగ్గర నుండి రోమియులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రోమియులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారో ఈ పట్టణం కొంచెం స్వయం ప్రతిపత్తిలోనికి ప్రవేశించటం మొదలైంది. ఈ పైడ్నా యుద్ధం జరిగిన 22 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు పూర్వం 146వ సంవత్సరంలో రోమియులు ఆ మాసిదోనియా పరగణాకంతటికి కూడా, లేక ఆ మాసిదోనియా ప్రావిన్స్ అంతటికి కూడా థెస్సలోనికను ముఖ్య పట్టణంగా, క్యాపిటల్గా ప్రకటించడం జరిగిందనమాట. క్రీస్తు పూర్వం 42వ సంవత్సరంలో మరొక యుద్ధం జరిగింది, అంతర్యుద్ధం లాంటిది. దీనిలో ఆక్టేవియస్ అనే ఆ అధినేతను ఈ పట్టణ వాసులు సపోర్టు చేశారు, అతని పక్షంగా నిలిచారు. కాబట్టి క్రీస్తు పూర్వం 42లో ఫిలిప్పీ యుద్ధము అని ఒకటి జరిగింది. అక్కడ ఆక్టేవియస్ పక్షాన వీళ్ళందరూ నిలిచినందున ఆ యుద్ధంలో గెలిచిన ఆక్టేవియస్ ఈ పట్టణానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చి స్వయం పాలిత పట్టణంగా దీనిని ప్రకటించడం జరిగింది.
ఇది స్థూలంగా తెస్సలోనిక నగర నిర్మాణానికి సంబంధించిన నేపథ్యం అన్నమాట. రాజకీయ స్వావలంబన, ఇది స్వయం ప్రతిపత్తితో కూడిన రాజకీయ స్వావలంబన. ఆ తర్వాత ఓడరేవు ఉండటం వలన మంచి వాణిజ్య కూడలిగా అది నిలిచి ఉండటం. అంతేకాకుండా ఒక ప్రధానమైన అంతర్జాతీయ రహదారి ఈ పట్టణం మీదుగా వెళుతూ ఉండటం వలన రవాణా సౌకర్యం బాగా ఉండటంతో ఈ కారణాలన్నింటిని బట్టి అటు ఆర్థికంగా, రాజకీయంగా, వాణిజ్యపరంగా ఈ పట్టణం విలసిల్లి ఉండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ పట్టణంలో ఉన్న జనాభాని మనం అధ్యయనపూర్వకంగా గమనించినట్లయితే ప్రముఖంగా రోమియులు ఉన్నారు, ఆ తర్వాత ఐగుప్తీయులు ఉన్నారు, అలాగే యూదులు కూడా ఉన్నారు. ఇది ఈ పట్టణంలో ఉన్న కులీనుల లెక్క నేను చెబుతూ ఉంది, మామూలు వాళ్ళని కాదు నేను అంటుంది. సాధారణంగా వాణిజ్య కేంద్రము ఉన్నప్పుడు అక్కడ అనేక మంది సామాన్యులు కూడా ఉంటారు. సామాన్యులను పరిగణలోనికి తీసుకొనకుండా ఆ పట్టణంలో ఉన్న ప్రముఖ కుటుంబాలను పరిగణలోనికి తీసుకుంటే రోమియులు, ఐగుప్తీయులు, యూదులు చాలా ప్రముఖమైన స్థానంలో ఆ పట్టణంలో నివాసం ఉండటాన్ని చరిత్రకారులు తెలియచేస్తూ ఉంటారన్నమాట. ఐగుప్తీయులు, రోమియులు, యూదులు వీళ్ళ మత ఆచారాలను కూడా ఒకంత మనం అధ్యయనంలో నేర్చుకోవాలి. ముందు రోమియుల దగ్గరికి వెళ్దాం. రోమియులు ఆ ప్రాంతాన్ని అప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నవారు కాబట్టి, రోమియులు బహుదేవతారాధకులు కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన దేవాలయాలన్నింటినీ కూడా ఆదరిస్తూ వచ్చారు. వాటన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే రోమా ప్రభుత్వంలో చక్రవర్తి ఆరాధన ఉన్నది. సీజర్తో మొదలైన చక్రవర్తి ఆరాధన ఉన్నది. సో ఈ తెస్సలోనికయ పట్టణంలో చక్రవర్తి ఆరాధనకు సంబంధించిన ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగింది. అంతే తప్ప ప్రత్యేకంగా రోమియులకు సంబంధించిన దైవారాధనా స్థలాలను పురావస్తు శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఇక ఐగుప్తీయుల దగ్గరికి వెళ్దాం. ఐగుప్తీయుల దైవారాధనకు సంబంధించిన పురావస్తు శాస్త్రవేత్తల ఫైండింగ్స్ని మనం గమనించినట్లయితే 4 ప్రత్యేకమైన దేవాలయాలను వారు కనుగొనటం జరిగింది. ఐగుప్తు దైవారాధనకు సంబంధించిన 4 ప్రత్యేకమైన దేవాలయాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఈ తెస్సలోనిక పట్టణంలో. జాగ్రత్తగా వీటిని గమనించండి. ఒకటేమో ఐసిస్, ఐసిస్ ఒక ఉగ్రవాద సంస్థ ఉన్నది ఈ పేరుతో. అది కాదు, ఇది ఒక దేవత పేరు అన్నమాట. ఆ తర్వాత సెరాపిస్, SERAPIS, సెరాపిస్, ఐసిస్, సెరాపిస్. మరొక దేవారాధన ఏంటంటే ఒసిరిస్, OSIRIS, ఒసిరిస్. చివరిది అనూబిస్, ANUBIS, అనూబిస్. అంటే ఐసిస్, సెరాపిస్, ఒసిరిస్, అనూబిస్ అనే ఈ 4 దైవాలకు సంబంధించిన ఆరాధనలు, దేవాలయాలు తెస్సలోనికలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగింది. ఇక యూదులకైతే ఒక మంచి సునగోగు ఆ ప్రాంతంలో ఉండటాన్ని ఇప్పటికి కూడా దాని పునాదులు, ఆ పునాదుల మీద మళ్ళీ వేసిన పునాదులు, వాటి చిత్రపటాలను మనం ఇంటర్నెట్లో కనుగొంటూ ఉంటాం. కనుక ఇది ఆ మత నేపథ్యానికి సంబంధించింది. ఎందుకు నేను ఈ మత నేపథ్యాన్ని గురించి, ఏది రోమియుల చక్రవర్తి పాలనను గురించి, ఐగుప్తీయుల 4 దైవాలకు సంబంధించిన దేవాలయాలను గురించి, యూదుల సునగోగును గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావన చేశానంటే తెస్సలోనిక పత్రికను అవగాహన చేసుకోవటానికి, ఆ తర్వాత తెస్సలోనిక పత్రికలో ఉన్న దేవశాస్త్రాన్ని గ్రహించడానికి వీటి ప్రభావము ఆ దేవశాస్త్రం మీద ఉండటాన్ని మనం చూస్తాం. కనుక వాటిని ప్రత్యేకంగా నేను ఉదహరించడం జరిగింది. తరువాత అధ్యాయాల విశ్లేషణలో వాటిని ప్రస్తావనని నేను చెబుతూ ఉంటాను అన్నమాట.
అపోస్తలుల కార్యాల వివరణలోనికి వెళ్ళాలి. తెస్సలోనికయ సంఘ పత్రికను మనం అధ్యయనం చేయడానికి ముందు ఆ తెస్సలోనికయ సంఘ స్థాపనకు సంబంధించిన వివరణ అపోస్తలుల పనుల పుస్తకంలో లిఖితమై ఉన్నది కనుక అక్కడికి వెళ్ళి దానిలో నుంచి ఈ సంఘ స్థాపనకు సంబంధించిన వివరణను కొంత మనం సంగ్రహించుకోవాలి. సో అపోస్తలుల కార్యాల వివరణ ప్రకారం ఇదిగో ఈ యూదుల సునగోగులోనే 3 విశ్రాంతి దినాలు వరుసగా యేసుక్రీస్తును గూర్చిన విశేష సందేశాలను పౌలు యూదులకు అందించాడనమాట. అయితే పౌలు, శీల, తిమోతీలు ఈ పట్టణానికి రాక పూర్వం జరిగిన సంఘటనల్ని కూడా మనం కొంత పరిగణలోనికి తీసుకోవాలి. ఈ నేపథ్యాన్ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది కనుక వాటన్నింటినీ కొంచెం క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పౌలు, శీల, తిమోతి, సిల్వాను అని ఉంటుంది. సిల్వాను అన్నట్టే శీల యొక్క మరొక నామాంతరం కనుక పౌలు, శీల, తిమోతి వీరి ముగ్గురు కలిసి ద్వితీయ సౌవార్తిక ప్రకటన యాత్రను ప్రారంభం చేస్తారు. ఆ మిషనరీ జర్నీ అంటాం కదా మనం. అందుకని సౌవార్తిక వ్యాపక యాత్ర, ద్వితీయ సౌవార్తిక వ్యాపక యాత్రను వీరి ముగ్గురు ప్రారంభం చేస్తారు. ఆ ప్రారంభం చేసి వాళ్ళు తొలుత ఫిలిప్పీ పట్టణానికి వెళతారు. ఈ ఫిలిప్పీ పట్టణంలో ఒక తీవ్రమైన ప్రతిఘటనను వారు ఎదుర్కొంటారు. నేను దాన్ని ఇక్కడ వివరించడం లేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి, లేదా అపోస్తలుల పనుల పుస్తకం 16వ అధ్యాయంలో దాని వివరణ అంతా మనం చూస్తాం కాబట్టి. సో ఫిలిప్పీ పట్టణంలో ఎదురైన ప్రతిఘటన నేపథ్యంలో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తమ సువార్త వ్యాపక యాత్రను పునఃప్రారంభం చేస్తారన్నమాట. ఆ పునఃప్రారంభం చేసే క్రమంలో వాళ్ళు ఫిలిప్పీ పట్టణాన్ని దాటి అపోల్లేనియా, అంపిఫొలి అనే పట్టణాల మీదుగా ప్రయాణం చేసుకుంటూ తెస్సలోనికకు వస్తారు. ఇది ఫిలిప్పీ పట్టణానికి తెస్సలోనిక పట్టణం దాదాపుగా 100 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ 100 మైళ్ళ దూరం మధ్యలో యాంపిఫొలి, అపోల్లేనియా అనే మరో 2 ప్రముఖమైన పట్టణాలు ఉన్నాయి. కానీ పౌలు, శీల, తిమోతిలు ఆ పట్టణాలలో ఆగరు. కారణం ఏంటంటే ఆ 2 పట్టణాలలో కూడా కొందరు యూదులైతే ఉన్నారు, కానీ సునగోగులు లేవు. అంటే యూదుల ఆరాధనా స్థలాలు అక్కడ లేనందువలన పౌలు, శీల, తిమోతి ఈ త్రయం ఫిలిప్ నుండి నేరుగా తెస్సలోనికకు రావటాన్ని మనం చూస్తామన్నమాట. తెస్సలోనిక రాగానే వాళ్ళు సువార్త ప్రకటనకు అనువైన వేదికగా వారి అలవాటు ప్రకారం సునగోగును ఎంచుకోవటం జరిగింది. సునగోగులోనికి పౌలు వెళ్ళి సువార్త ప్రకటన చేయటం ప్రారంభించాడనమాట. ఇక్కడ అపోస్తలుల పనుల పుస్తకంలో తెస్సలోనికయ ఉదంతములో మనం పౌలు పరిచర్య విధానంలో ఎదురైన ప్రతిఘటనలను మాత్రమే మనం అక్కడ చూస్తాం తప్ప పౌలు ప్రబోధంలో ఉన్న సారాంశాన్ని మనం అక్కడ చూడం. కనుక అపోస్తలుల పనుల పుస్తకంలో ఉన్న 16, 17, 18వ అధ్యాయాలలో పౌలు సువార్త వ్యాపక పరిచర్యకు సంబంధించిన విధి విధానాలే తప్ప ప్రబోధాలు, ఆ ప్రబోధంలో ఉన్న సూత్రాలు వాటిని మాత్రం అక్కడ మనం చూడం. కనుక తెస్సలోనికయ పత్రికను మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్న నేపథ్యంలోని చారిత్రక అంశాలను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి. కానీ అక్కడ ఉన్న దేవశాస్త్ర అంశాలు అసలు లేవు. అక్కడ దేవశాస్త్ర అంశాలు మనకు కనిపించవు. దాన్ని మనసులో గుర్తుపెట్టుకోవాలన్నమాట. పౌలు ప్రకటించిన సువార్త సారాంశం యొక్క పూర్ణ వివరణ కేవలం మనం పత్రిక పాఠంలో మాత్రమే చూస్తాం. ఓకే, ఫిలిప్పీ పట్టణం నుండి ఈ 100 మైళ్ళు ప్రయాణం చేసి
తెస్సలోనికకు వీరు ఈ మిత్రత్రయం వచ్చాక అక్కడ యాసోను అనే ఒక అతని ఇంటిలో ఆశ్రయాన్ని పొందుతారు. ఇది కూడా అపోస్తలుల పనుల పుస్తకంలో ఉన్న వివరణలో నుంచి నేను మీకు చెబుతూ ఉన్నాను. యాసోను, ఇక్కడ యాసోను గురించి 1-2 మాటలు చెప్పుకుందాం. ఎవరి యాసోను? యాసోను గురించి అధ్యయనం చేసినప్పుడు ప్రభువు వారికి 12 మంది అపోస్తలులు కాకుండా మరొక 70 మంది అనుచరులు లేక శిష్యులు ఉన్నారని సువార్తలలో మనం చూస్తాం. ఈ యాసోను ఆ 70 మందిలో ఒకడు అని ఐతిహ్యం చెబుతూ ఉన్నది. అధ్యయనంలో మనం తెలుసుకున్న అంశం. తెస్సలోనికలో ఉన్న యాసోను, పౌలు, శీల, తిమోతిలు ఆశ్రయం ఉన్న యాసోను ప్రభువారి 70 మంది అనుచరులలో ఒకడు అని ఐతిహ్యం చెబుతోంది. అంతేకాకుండా పౌలు స్వంత నగరమైన తార్సు నేపథ్యంలో నుంచి ఈ యాసోను వచ్చాడు. అంటే పౌలు స్వంత పట్టణము, యాసోను స్వంత పట్టణము తార్సు. కనుక అటు ప్రభువారితో ఇటు పౌలుతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వాడు యాసోను గనుక వీళ్ళు నేరుగా యాసోను గృహానికి వెళ్ళి అక్కడ ఆశ్రయాన్ని పొందటాన్ని మనం చూస్తాం. కాబట్టే అంటే అంతటి ప్రత్యక్ష సంబంధం అటు యేసుతో ఇటు పౌలుతో యాసోను కలిగి ఉన్నాడు. కాబట్టే సువార్త వ్యాపక విషయంలో తీవ్రమైన పట్టుదలను అతడు ప్రదర్శించాడు. ఎదురైన ప్రతి ఘటనను అధిగమించడానికి ధైర్యంగా అపోస్తలుల వెంట నిలవబట్టాన్ని కూడా మనం చూస్తాం. ఈ క్రమంలో అతడు అధికారులను కూడా ఎదుర్కోవటాన్ని మనం చూస్తాం. సరే, అపోస్తలుల పనుల పుస్తకం 17వ అధ్యాయంలో 3 విశ్రాంతి దినాలు పౌలు సునగోగులో లేక సమాజ మందిరంలో క్రీస్తు ఉపదేశాన్ని ప్రకటించాడు అని ఉంటుంది. 3 విశ్రాంతి దినాలు. అయితే 17వ అధ్యాయం ఫుట్నోట్లో విశ్రాంతి దినాలు, 3 విశ్రాంతి దినాలు అనే మాటకు సంబంధించిన ఫుట్నోట్లో 3 వారాల పాటు అని వ్రాసి ఉంటుంది. అంటే దాదాపుగా 18 రోజులు అన్నమాట. మళ్ళీ ఇది క్రీస్తు ఉపదేశ ప్రకటన కాదు. ఈ 3 వారాలు పౌలు చేసినది క్రీస్తు ఉపదేశ ప్రకటన కాదు, క్రీస్తు లేఖన నిరూపణ తర్కం. ఉపదేశ ప్రకటనకు నిరూపణ తర్కానికి మధ్య ఉన్న సున్నితమైన దేవశాస్త్ర వ్యత్యాసాన్ని మనం గమనిద్దాం. ఉపదేశం ఏంటంటే యేసు తన పరిచర్య కాలంలో తన నోటి వెంట ఉచ్చరించిన ఉపదేశం అంతా కూడా లేక ఆయన బోధించిన ఉపదేశం అంతటినీ కూడా యేసు ఉపదేశ బోధ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఉపదేశ బోధతో పౌలు సరిపెట్టుకోలేదు. ఈ 18 రోజుల పాటు, ఇంకా ఎక్కువే కావచ్చు, అంటే తెస్సలోనికలో పౌలు ఉన్న కాలమంతా కూడా క్రీస్తు లేఖన నిరూపణ తర్కములో అతడు అక్కడి ప్రజలతో కలిసి మమేకమయ్యాడు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే క్రీస్తు పాత నిబంధనలో ప్రస్తావించబడిన మెస్సియా, అతను శ్రమపడతాడు, శ్రమపడి మరణిస్తాడు, మళ్ళీ పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. కనుక యెరూషలేములో శ్రమ, మరణ, పునరుద్ధానాలను పొందిన యేసే పాత నిబంధనలో ప్రస్తావించిన క్రీస్తు అనే ఆ లేఖన నిరూపణ తర్కంలో పౌలు ఇమిడి ఉన్నాడు. 18 రోజులు అంటే ఒక ఫుల్ లెంగ్త్ సెమినార్ అని అనుకోవచ్చు అన్నమాట. ఫుల్ లెంగ్త్ సెమినార్ వాళ్ళ మధ్య జరిగింది. మళ్ళీ 17వ అధ్యాయంలోనే మనం చూస్తే ఈ 18 దినాల అందాజుగా అక్కడ వ్రాసి ఉన్నది కాబట్టి 3 వారాలు అంటున్నాం కాబట్టి ఈ 18 దినాల లేఖన నిరూపణ తర్క ఫలితం కూడా అద్భుతంగా ఉండటాన్ని మనం అక్కడ చూస్తాం. కొందరు భక్తిపరులు పౌలు, తిమోతి, శీలల ఈ లేఖన నిరూపణ ఫలితంగా ఆ తెస్సలోనిక సంఘంలో లేక తెస్సలోనిక పట్టణంలో ఉన్న కొందరు భక్తిపరులు, చాలామంది గ్రీసు దేశస్థులు, కొందరు భక్తిపరులు, చాలామంది గ్రీసు దేశస్థులు, ఇంకా
ప్రముఖులైన స్త్రీలు అనేకులు ఉపదేశాన్ని అంగీకరించారు, పౌలు శీలలతో జత కలిశారు. అది ఫలితం. కొందరు భక్తిపరులు, చాలామంది గ్రీసు దేశస్థులు, ముఖ్యులైన ప్రముఖులైన స్త్రీలు అనేకులు ఉపదేశాన్ని అంగీకరించారు, పౌలు శీలలతో జత కలిశారు. ఇది ఇక్కడ మళ్ళీ మన వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. సంప్రదాయ బంధనం, సంస్థాగత దుష్ప్రభావం, ఇవి రెండు కాలగమనంలో మతాన్ని భ్రష్టు పట్టిస్తాయి. ఇది మనం జాగ్రత్తగా, మతం అనే మాట అధ్యయనంలో విస్తృతంగా వాడుతున్నాను, తప్పదు కాబట్టి. ఎంత కాదన్నా మనం మాది మతం కాదు, మాది మార్గం అని మనం ఎంత చెప్పుకున్నా మత వాసనలో నుంచి మనం బయటికి రాము. మత వాసన మనల్ని విడిచిపెట్టదు, కాబట్టి దానిని అనివార్యంగా అంగీకరించడానికి మనం ఇష్టపడదాం. మతాన్ని భ్రష్టు పట్టించే రెండు దుష్ట విధానాలను ఇవాళ మనం అధ్యయనంలో ఉదహరించుకుందాం. ఒకటేమో సంప్రదాయ బంధనం, రెండోది సంస్థాగత దుష్ప్రభావం. ఈ రెండు ఓకే. సంప్రదాయ బంధనం అనేది చూద్దాం. మతం వ్యవస్థీకరించబడే క్రమంలో సంప్రదాయాలను తెచ్చుకుంటుంది తనలోనికి. ఇక ఆ సంప్రదాయాలు బిగుసుకుపోతాయి. ఆ సంప్రదాయాలకు భిన్నంగా ఏమీ జరగటానికి వీలు లేదు, సంప్రదాయాలను ప్రశ్నించడానికి కూడా వీలు లేదు. సో సంప్రదాయ బంధనలోనికి లేక సంప్రదాయ బందీఖానాలోనికి మతం ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించే క్రమంలోనే మతం వ్యవస్థీకరించబడుతుంది, సంస్థాగతమవుతుంది, హైరార్కీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మతం వ్యవస్థీకరించబడి ఒక సంస్థాగత వ్యవస్థగా మార్పు చెందుతుందో, ఇక ఆ వ్యవస్థను నడిపించే వ్యక్తుల యొక్క ప్రభావము మతం మీద పడుతుంది. ఈ రెండు మతాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటాయి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మనిషి మతజీవి. మతం అనేది ఒక ఎసెన్షియల్ అని దేవశాస్త్ర అధ్యయనంలో మనం చెప్పుకున్నాం. మతం అనేది ఒక జీవన అవసరం, దేవ భావన అనేది ఒక జీవన అవసరం. కాబట్టి మత వ్యవస్థ భ్రష్టు పట్టినప్పుడు భక్తుని హృదయంలో భావశూన్యత ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక శూన్యత కూడా భక్తుల జీవితాలలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే భక్తుల జీవితాలలో మత శూన్యత లేక ఆధ్యాత్మిక శూన్యత ఏర్పడుతుందో, అప్పుడు సంప్రదాయ బంధనాల్లోంచి బయటికి రాలేరు, వ్యవస్థలో నుంచి బయటికి రాలేరు. కానీ ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా వారికి ఎదురైతే మాత్రం వెంటనే దాని వైపు ఆకర్షించబడతారు. మళ్ళీ ఏ మత సంప్రదాయాలనైతే వాళ్ళు పాటిస్తూ ఉన్నారో, లేక ఏ వ్యవస్థలోనైతే వారు అంతర్భాగంగా ఉన్నారో, దానిలో నుంచే ఒక నూతన ఒరవడి బయటికి వచ్చినప్పుడు, దానిలో నుంచే సంస్కరణ వాదం బయలుదేరినప్పుడు, ఈ శూన్య భావనలోనికి నెట్టివేయబడిన వ్యక్తులందరూ కూడా ఆ భావనని ఓన్ చేసుకోవటం జరిగింది. సరిగ్గా ఇక్కడ ఇదే జరిగింది అన్నమాట. రైట్. ఇక్కడ మళ్ళీ అపోస్తలుల పనుల పుస్తకంలో ఉన్న మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ తరువాత తొలి అధ్యయనంలోనికి మనం వెళదాం. ఎప్పుడైతే సునగోగులో పౌలు, శీల, తిమోతిలు ప్రవేశించి వారి లేఖన నిరూపణ తర్కంతో భక్తులైన వారి మనోభావాలన్నింటినీ కూడా ప్రభావితం చేసి, లేఖన నిరూపణ తర్కంలో యేసు క్రీస్తు అని నిరూపించగలిగారో, వెంటనే భక్తులైన వారు అనేకులు వీరి మార్గాన్ని అనుసరించటం మొదలైంది. ఇది నిర్వాహకులకు కంటగింపైంది. ఇక్కడ మళ్ళీ అధ్యయనంలో రెండు విషయాలను మనం చెప్పుకుందాం. ఒకటేమో వ్యవస్థను నడిపించే నిర్వాహకులు. మతం అనే మాటను కొంచెం ప్రక్కన పెడదాం. ఒకరేమో వ్యవస్థను నడిపించే నిర్వాహకులు, మరొకరేమో
వ్యవస్థలో అంతర్భాగమైన విశ్వాసులు అందాం, భక్తులు అందాం, అనుచరులు అందాం, ఏమైనా సరే వ్యవస్థను నిర్వహించే అధికారులు కొందరు, వ్యవస్థను పోషించి వ్యవస్థలో అంతర్భాగమైన భక్తులు, విశ్వాసులు, అనుచరులు మరొక వైపు. ఈ రెండు వర్గాల మధ్య పోరు ఏర్పడటాన్ని మొట్టమొదటిగా మనం చూస్తాం. ఏది? పౌలు ప్రయత్నించిన లేఖన నిరూపణ తర్క క్రమంలో ఈ రెండు వర్గాలకు మధ్య, అంటే అధికార వర్గానికి, అనుచర గణానికి మధ్య అంతరం ఏర్పడటాన్ని మనం చూస్తాం. ఎంత అంతరం ఏర్పడిందయ్యా అంటే, అధికార వర్గం, ఈ అనుచర గణం తమ నుండి పౌలు ప్రబోధం వైపుకు మళ్ళీపోవటాన్ని జీర్ణం చేసుకోలేక పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తులను వెంట పెట్టుకుని ఎంత దూరం వెళ్ళారంటే పౌలు, శీల, తిమోతీలను అక్కడ నుండి, అంటే ఆ పట్టణంలో నుంచి బహిష్కరించే స్థాయికి ఉద్యమాన్ని నడిపారు. మామూలు విషయం కాదు. అంటే సునగోగును నిర్వహిస్తూ ఉన్న మత పెద్దల ప్రభావం ఆ పట్టణం మీద ఎంత ఉన్నదో, లేదా ఆ మత పెద్దలు ఆ పట్టణంలోని ప్రముఖ వ్యక్తులలో ఎంత గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నారో అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఉవ్వెత్తున వ్యతిరేకతను వారు తీసుకుని రాగలిగారు. కారణం ఏంటంటే అధికార వర్గం అనుచర గణాన్ని కోల్పోతూ ఉన్నది కాబట్టి, అనుచర గణం కోల్పోయిన మరుక్షణం వారి అధికార పీఠాలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఈ అధికార వ్యవస్థను కాపాడుకునే క్రమంలో వారు సువార్త వ్యాపక యాత్రలో వారిని సందర్శించిన పౌలు, శీల, తిమోతీలను బహిష్కరించడానికి ఉద్యమించారు. ఇక మనకు తెలుసు, యాసోను దగ్గరికి వెళ్ళారు, యాసోను ఇంటి మీద పడ్డారు, మళ్ళీ వాళ్ళ కోసం వెతికారు. యాసోను వాళ్ళను తప్పించాడో ఏమో మనకైతే తెలియదు, కానీ పౌలు, శీల, తిమోతీలు కనపడలేదు. యాసోను అరెస్టు చేశారు, మళ్ళీ అధికారులు ఎదుట నిలువబెట్టారు. పౌలు, శీల, తిమోతీలు వచ్చారు, వాళ్లకు బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపించి వేశారు. ఎంత పెద్ద తతంగమో! 1-2 వచనాల్లో, లేకపోతే ఒక 5-6 వచనాల్లో మనం అపోస్తలుల కార్యాల పుస్తకంలో దీనిని చదువుతాం. కానీ ఎంత పెద్ద తతంగం అక్కడ జరిగిందో మనం చూడొచ్చు అనమాట. ఎంత పెద్ద గొడవ అక్కడ జరిగిందో అంటే 2 విషయాలు. గొడవ ఎంత పెద్దగా జరిగిందో అంత బలంగా పౌలు సంఘాన్ని ఆవిష్కరించాడు అని కూడా చెప్పచ్చు. అంటే ప్రతిఘటన యొక్క తీవ్రతను బట్టి సంఘ నిర్మాణం యొక్క పటిష్టతను మనం అధ్యయనంలో నుంచి గ్రహించవచ్చు అన్నమాట. ఆ రెండింటిని అలాగూ బేరీజ్ వేసుకుంటాం. సరే, ఇక ఆ తర్వాత నేను వదిలేస్తున్నాను. అక్కడి నుంచి వాళ్ళు బెరయా వెళ్తారు. చిత్రం ఏంటంటే, తెస్సలోనిక పట్టణం నుండి ఏ వ్యక్తులైతే, ఏ అధికారులైతే, లేక ఏ మత నాయకులైతే పౌలు, శీల, తిమోతీలను తరిమివేశారో ఆ నాయకులు బెరయాకు వెళ్ళి బెరయాలో ఉన్న యూదులను కూడా రెచ్చగొట్టి అక్కడి నుంచి కూడా పౌలు, శీల, తిమోతీలను బహిష్కరించడాన్ని మనం చూస్తాం. అంటే ఎంత బలమైన అధికార వర్గం ఈ తెస్సలోనిక సునగోగులో ఉన్నదో దానిని మనం గ్రహించవచ్చు అన్నమాట. ఓకే, అక్కడి నుంచి బెరయా నుంచి మళ్ళీ ఏథెన్స్ వెళ్తాడు. ఏథెన్స్ నుంచి కొరింథు వెళ్తాడు. కొరింథులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఈలోపు తిమోతి తెస్సలోనిక సంఘానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని పలుకరించి మళ్ళీ తిరిగి సమాచారాన్ని తీసుకొని పౌలు గారి దగ్గరికి వస్తాడు. తిమోతి తీసుకుని వచ్చిన సమాచారానికి సమాధానమే ఈ తొలి తెస్సలోనిక పత్రిక. ఇది ఇప్పుడు మనం పత్రికలోనికి ప్రవేశిద్దాం. పూర్తిగా చెప్పలేను, నేను సమయం సరిపోదు, కొంచెమే చెబుతాను, కానీ స్పష్టంగా చెప్పుకుందాం. ఈ అధ్యయనం ఉన్నది 5 అధ్యాయాలు. ఆదికాండం అంటే 50 అధ్యాయాలు, పైగా పెద్ద అధ్యాయాలు, ఎక్కువ వచనాలు కలిగిన అధ్యాయాలు. కాబట్టి రోజుకు ఒక అధ్యాయాన్ని పూర్తి చేయాలనే ఆ పట్టుదలతో
నేను చెప్పాను. 10-12 వచనాలున్న అధ్యాయాలు కాబట్టి వీటిని నిదానంగా మనం అధ్యయనం చేసుకుందాం. ఓకే, అధ్యయనానికి వెళ్ళే ముందు ఒక మీమాంసను గురించి కూడా చర్చ చేసుకుందాం. మీమాంస ఏంటంటే సువార్త ప్రకటనను గురించిన మీమాంస. దానిని సువార్త అని మనం అంటున్నాం. యేసును గూర్చిన వార్త సువార్త, శుభవార్త అని మనం అంటున్నాం. యేసు శ్రమ మరణ పునరుద్ధానాలను గురించిన సువార్తను వెంట పెట్టుకొని బోధించడానికి పౌలు, శీల, తిమోతీలు వారి ద్వితీయ సువార్త వ్యాపక యాత్రలో తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ మళ్ళీ వాళ్ళ నేపథ్యంలో ఉన్న యూదా సునగోగులోనికే వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. ఓకే, ఈ సువార్త ప్రకటన కొందరు స్వీకరించారు, కొందరు తిరస్కరించారు. స్వీకరణకు తిరస్కరణకు మధ్య నిలిచిన విషయం ఏంటి? ఇది మీమాంస. అదేమో సువార్త, మళ్ళీ క్రీస్తును గురించిన సువార్త, ఇంకా జనుల రక్షణను గురించిన సువార్త. ఆ సువార్తను అపోస్తలులు ప్రకటిస్తే దానిని స్వీకరించిన వారు కొందరు, దానిని తిరస్కరించిన వారు కొందరు. ఎందుకు సువార్తను కొందరు స్వీకరిస్తున్నారు, ఎందుకు కొందరు సువార్తను తిరస్కరిస్తున్నారు? మళ్ళీ ఇక్కడ ఒక మీమాంస ఏంటంటే తిరస్కరణ, స్వీకరణ ఈ రెండు మానవ స్వీయ చిత్తానికి సంబంధించిన విషయాలు. విషయం ఏంటంటే తాను గ్రహించిన దానిని, తాను విన్న దానిని, తన దృష్టికి వచ్చిన దానిని స్వీయ చిత్తంతో విశ్లేషించుకొని అతడు స్వీకరించవచ్చు లేక అతడు తిరస్కరించవచ్చు. కనుక సువార్త ప్రకటనలో స్వీయ చిత్తం యొక్క పాత్ర ఏమిటి? ఓకే, డెసిషన్ థియాలజీ అని మనం చెప్పుకుంటాం. మళ్ళీ ఇక్కడ దయతో గమనించండి, డెసిషన్ థియాలజీ అనే దానిని నేను విమర్శించటం లేదు, అదొక సంప్రదాయం ఉన్నది అని మాత్రమే చెబుతున్నాను. ముందే చెప్పుకున్నాం కదా, ఎవరి కృపా పరిమాణాన్ని బట్టి వారు తమ విశ్వాస విశ్లేషణను తెలియచెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి డెసిషన్ థియాలజీ అంటే నిర్ణయ సిద్ధాంతము అని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. ఎవరు అఫెండ్ కావద్దు, అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. సాధారణంగా మనం సువార్త సభలకు వెళ్తూ ఉంటాం. సభ ముగిసిన తర్వాత అక్కడ చివరి ప్రార్థన సమయంలో ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోండి, ఇప్పుడే మీరు నిర్ణయించుకోండి అని అంటారు. ఆ తర్వాత నిర్ణయ పత్రాలను కూడా అందిస్తూ ఉంటారు. నేను యేసును నా స్వరక్షకునిగా స్వీకరించాను అని మీ పేరు, మీ అడ్రస్సు వ్రాసి ఆ నిర్ణయ పత్రం మీద సంతకం పెట్టి ఇవ్వండి అని. అంతెందుకు, గిద్యోను సంస్థ వారు చిన్న బైబిల్స్ పంచుతూ ఉంటారు కదా, ఆ ఉచితంగా పంపిణీ చేసే బైబిల్ వెనుక కూడా, ఆ క్రొత్త నిబంధన వెనుక కూడా ఆ నిర్ణయ పత్రం ఉండటాన్ని మనం చూస్తాం. దీనిని డెసిషన్ థియాలజీ లేక నిర్ణయ దేవశాస్త్రము అని పరిభాషలో అంటాం, దేవశాస్త్ర పరిభాషలో అంటాం. అంటే ఏంటి? ఇక్కడ సువార్త ప్రాధాన్యత కాదు, కానీ సువార్తను స్వీకరించటము, సువార్తను తిరస్కరించటము మానవ స్వీయ చిత్తంతో ముడిపడి ఉండటాన్ని మనం చూస్తాం. ఈ రెండింటి మధ్య మీమాంస, అది నేను అంటుంది అధ్యయనం కాబట్టి ఈ రెండింటి మధ్య మీమాంస. అంటే సువార్త తన పనిని తాను నెరవేర్చుకుంటూ వెళుతుందా, లేక సువార్తను గ్రహించే వాళ్ళు అంగీకరించడానికి, తిరస్కరించడానికి తమ వంతు పనిని తాము చేస్తూ ఉంటారా? ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణ పౌలు తెస్సలోనిక సునగోగులో ప్రకటన ఉదంతంలో మనం చూస్తూ ఉంటాం. ఈ మీమాంస అధ్యయనం కోసం నేను చెబుతూ ఉన్నాను. ఎవరికి వారు ఈ అధ్యయనంలో వారి స్వీయ చిత్తాన్ని అనుసరించి వారి నిర్ణయాన్ని వారికే అమలుపరచుకోండి. ఓకే, మొదటి వచనానికి వస్తున్నాను. తండ్రి అయిన దేవుని యందు నిలచి ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస్యతలో కొనసాగుతూ
తెస్సలోనికయ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము శుభాశీస్సులు అందిస్తూ వ్రాస్తున్న లేఖ ఇది. సమాధాన కృపలు మీకు కలగాలన్నది మా ఆకాంక్ష. తొలి వచనం ఇది. నేను మళ్ళీ చదువుతున్నాను, ఎందుకంటే నేనే దానిని తర్జుమా చేశాను కాబట్టి. తండ్రి అయిన దేవుని యందు నిలచి ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస్యతలో కొనసాగుతూ తెస్సలోనికయ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి అనే మేము శుభాశీస్సులు అందిస్తూ వ్రాస్తూ ఉన్న లేఖ ఇది. మీకు సమాధాన కృపలు కలగాలి అన్నది మా ఆకాంక్ష. ఇది తొలి వచనం. సో ఈ తొలి వచనం మామూలు వచనం కాదు. దేవ పితృత్వాన్ని, కుమార సార్వభౌమత్వాన్ని సమ్మిళితపరచిన పలకరింపుతో ఈ పత్రిక లేక ఈ ఉత్తరం ప్రారంభమవుతుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవ పితృత్వాన్ని కుమార సార్వభౌమత్వాన్ని సమ్మిళితం చేసి పలుకరించిన పలుకుగా దీనిని నేను అభివర్ణిస్తూ ఉన్నాను. మళ్ళీ పలుకరిస్తూ ఉన్నది ఒక్కరు కాదు, ముగ్గురు: పౌలు, సిల్వాను, తిమోతి. ఈ పలుకరింపులో ఉనికికి మనుగడకు సంబంధించిన ఆధ్యాత్మికతను అంతర్లీనంగా మనం చూస్తాం. ఉనికి, మనుగడ ఈ రెండింటికి సంబంధించిన ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఇమిడి ఉండటాన్ని మనం చూస్తాం. రెండు పదాలు, పౌలు వ్రాసిన పదాలు. కానీ ఆ రెండు పదాల విశిష్టత వెనుక ఉన్న విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే దేవపితృత్వము, కుమార సార్వభౌమత్వము ఈ రెండింటిని. మళ్ళీ దేవపితృత్వమేమో ఉనికికి సంబంధించినది, కుమార సార్వభౌమత్వమేమో మనుగడకు సంబంధించింది, ఉనికికి మనుగడకు సంబంధించింది. మళ్ళీ పితృత్వంలో సార్వత్రిక దేవతత్వం ఇమిడి ఉంటుంది. పితృత్వంలో సార్వత్రిక దేవతత్వం ఇమిడి ఉంటుంది. కొంచెం అర్థమయ్యేటట్టు చెబుతాను నేను. తండ్రి అయిన దేవుని నుండి అన్నాడు. మామూలు మాటలు, తండ్రి అయిన దేవుని నుండి. దైవాన్ని తండ్రిగా పరిగణించడాన్ని ప్రతి మతం అంగీకరిస్తుంది. సో దేవపితృత్వము అనేది ఒక సార్వత్రిక మత భావన. నేను తెస్సలోనిక నేపథ్యాన్ని గురించి చెబుతూ, అక్కడ రోమియులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు, యూదులు ఉన్నారు. మళ్ళీ వీళ్ళంతా కులీన కుటుంబాలకు చెందినవారు అని నేను చెప్పాను. మళ్ళీ వారి మత నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ, ఐగుప్తీయుల మత నేపథ్యంలో 4 ప్రధానమైన దైవారాధనకు సంబంధించిన దేవాలయాలు అక్కడ ఉన్నాయి అని చెప్పాను. అలాగే రోమియుల దైవారాధనలో అంతర్భాగమైన చక్రవర్తి ఆరాధన కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నది అని చెప్పాను. వీటన్నింటిలో కూడా దేవపితృత్వము అనేదాన్ని సార్వత్రికంగా మనం చూస్తాం. మతాలకు అతీతంగా దేవపితృత్వము సార్వత్రికంగా అంగీకరించబట్టాన్ని మనం చూస్తాం. అక్కడ నుంచి దేవపితృత్వంతో పౌలు తన పలుకరింపును ప్రారంభం చేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస్యత అంటాడు. దేవపితృత్వమేమో ఉనికికి సంబంధించింది, మానవుని ఉనికికి సంబంధించినది దేవపితృత్వం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసములో నిలిచి ఉన్నా అంటాడు. ఇది మనుగడకు సంబంధించినది. ఉనికి, మనుగడకు సంబంధించింది. మనుగడ అంటే అనుదిన జీవన గమనానికి సంబంధించిన అంశం అన్నమాట. ఈ అనుదిన జీవన గమనంలోని విశ్వాసం, మనుగడ క్రీస్తు అనే ప్రభువు మీద ఆధారపడి ఉన్నది అని సూత్రీకరిస్తాడు. ఇది ఇక్కడ నేను ఒక మాట చెబుతానంటే ఈ వచనంతోనే ఈ అధ్యయనాన్ని ఇవాళ ఆపుతాను. ఇక్కడ నేను ఒక మాట చెబుతాను. ప్రభువు శ్రమ, మరణ, పునరుద్ధాల అనంతరం 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసుస్వామి యెహోవా దేవుని కుమారుడని, లేకపోతే తండ్రి దేవుని అవతరణ అని
ఇలా మనం అంగీకరిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. కానీ హార్డ్ కోర్ జ్యూస్, ఆ నిబద్ధత కలిగిన యూదుల హృదయాలలో తండ్రి అయిన దేవుని కుమారుడైన ప్రభువుగా యేసుక్రీస్తుని పరిచయం చేయటం, మళ్ళీ యేసుక్రీస్తుని పరిచయం చేసి ఈయన పూర్వ నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన మెస్సియా అని నిరూపించటం ఎంత క్లిష్టమైన పరిస్థితో. మళ్ళీ అది ఎవరైతే ఆ నేపథ్యంలో నుంచి వచ్చారో వాళ్ళకే. కనుక ఆది సంఘంలో ఉన్న ప్రధానమైన సవాల్, ఛాలెంజ్ ఏంటంటే యేసును క్రీస్తుగా నిరూపించటం, యేసును ఆత్మదేవుని మూర్తిగా ప్రతిష్ఠించటం, యేసును పవిత్రాత్మ శక్తితో నిత్యము చరిత్రలో కొనసాగించే ఒక నిరంతర దైవంగా స్థిరపరచటం. ఇది ఆది సంఘంలో ఉన్న గొప్ప సవాల్ అన్నమాట. సో ఆ సవాలులో నుంచి మనం పౌలు తొలి లేఖలోని లేక నవనిబంధన తొలి లేఖనంలోని పదాలను అర్థం చేసుకోవడానికి, విశ్లేషణ చేసుకోవడానికి మనం తప్పగా ప్రయత్నించాలి. సో దేవపితృత్వాన్ని, కుమార సార్వభౌమత్వాన్ని రెండింటినీ సమ్మిళితపరిచి ఉనికికి మనుగడకు దానిని ముడిపెట్టి ఈ పలుకరింపు పదాన్ని పౌలు, శీల, తిమోతిలు వ్రాస్తారు. వ్రాసిన తర్వాత వాళ్ళ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ కృప సమాధానాలు మీకు కలగాలన్నది మా ఆకాంక్ష అంటాడు. ఈ ఉత్తరం రాస్తూ మీరు ఎలా ఉండాలని మేము అనుకుంటున్నామంటే కృపా సమాధానాలు మీలో నివసించాలి అని. సో కృప అనుగ్రహమైనది, కృప అనుగ్రహమైనది, దైవానుగ్రహమైనది కృప. కృప స్వీకరణలో నీ వ్యక్తిగత సామర్థ్యత లేక నీ వ్యక్తిగత ప్రతిభ పరిగణలోనికి రావు. దేవ కృప ఉన్నదే అది అనుగ్రహించబడేది. సమాధానం ఉన్నదే అది మళ్ళీ పరస్పర ఆధారితమైనది. సమాధానము పరస్పర ఆధారితమైనది. నేను సమాధానంగా ఉండాలి ఎవరితో? నేను మీతో సమాధానంగా ఉండాలి. కానీ మీరు నాకు శత్రువులుగా ఉంటే లేక నేను మీకు శత్రువునిగా ఉంటే కనుక సమాధానం అనేది మనిషికి దైవానికి మధ్య కొనసాగే ఒక మనోప్రక్రియ సమాధానం. కృప దైవానుగ్రహం, దేవుని అనుగ్రహమైన కృప మీకు కలగాలన్నది నా ఆకాంక్ష. అంత మాత్రమే కాకుండా మీరు మీ చుట్టూ ఉన్న లేక మీరు మీ సమాజంలో ఉన్న అందరితో కూడా సమాధాన పడాలి అని, అంటే సత్సంబంధాలను నెలకొల్పుకోవాలి అన్నది మా ఆకాంక్ష అని తన పలకరింపును పౌలు తెసలోనిక తొలి పత్రిక 1వ అధ్యాయం తొలి వచనంలో పేర్కొంటాడు. ఇక్కడితో ఇవాళ అధ్యయనాన్ని ఆపేద్దాం. మిగిలిన 9 వచనాలు రేపు చెప్పుకుందాం. ఈ క్రమంగా అంటే ఈ విధంగా మాత్రమే ఈ అధ్యయనాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.